బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. సిడ్నీ టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో 5 టెస్టుల సిరీస్ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్లో 162 పరుగుల టార్గెట్ను ఆసీస్ 4 వికెట్లను మాత్రమే కోల్పోయి గెలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఆస్ట్రేలియా చేరుకుంది. జూన్లో దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఆసీస్ తలపడనుంది. సిడ్నీ టెస్ట్లో భారత్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్లో అయితే మాత్రం ఆస్ట్రేలియా విజయం సాధించి భారత్పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 3-1 సిరీస్ తేడాతో ఆసీస్ టెస్ట్ను అయితే కైవసం చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్. రైట్ రవి, భారత్పై ఆస్ట్రేలియా మరోసారి విజయం సాధించింది. ఇక గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో భారత్ పై గెలిచి కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా ఈ రోజు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టుల సిరీస్ లో భారత్ ఆస్ట్రేలియా సొంత గడ్డ మీద 5 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. దీంట్లో 3 టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది, ఒక్క దాంట్లో భారత్ గెలిచింది. ఇక ఈ సిరీస్ ను 3-1 తేడాతోటి ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. అంటే గత ఏడాది వన్డేలో నెంబర్ 1 అని నిరూపించుకున్న ఆస్ట్రేలియా తాజాగా ఈ రోజు చివరి టెస్ట్ మ్యాచ్ లో కూడా గెలిచి టెస్ట్ సిరీస్ లో కూడా భారత్ పై పైచేయి సాధించింది. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి ఫలించలేదు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లు బ్యాటింగ్ లో ఆశించిన దగ్గర రాణించకపోవడం, అదేవిధంగా బౌలింగ్ సంబంధించి కూడా కొంత వెనకబడిపోవడం కారణాలతోటి చివరి టెస్ట్ మ్యాచ్ లో కూడా భారత్ కు ఓటమి తప్పలేదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ చివరి టెస్ట్ కెప్టెన్ నుంచి తప్పుకున్నప్పటికీ బుమ్రా కెప్టెన్సీలో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొద్దిగా రాణించినప్పటికీ ఆ తర్వాత గాయం కారణంగా బుమ్రా కూడా దూరం కావాల్సి వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్ కి. దీంతో అది కూడా టీమిండియాకి కొంత మైనస్ గా మారింది. మొత్తానికైతే ఈ 5 టెస్ట్ల సిరీస్ లో టీమిండియా పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదని కూడా మనకి ఈ టెస్ట్ సిరీస్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్లలో ఎవరు రాణించకపోవడము, అంటే కెప్టెన్ ఇన్నింగ్స్ రోహిత్ శర్మ ఆడకపోవడం, అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా ఆడకపోవడము, ఒక్క జైస్వాల్ మినహా మిగిలిన ఎవరు టాప్ ఆర్డర్లు కూడా ఈ సిరీస్ లో ఎక్కువగా రాణించలేదు. అదొక పెద్ద మైనస్ గా మనకి భారత్ కు కలిగింది. ఇక ఈ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 185కి భారత్ ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత 162కి ఈ రోజు 4 వికెట్స్ కొడితే 162 రన్స్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారత్ 157కి ఆల్అౌట్ అయింది. అంటే ఎక్కువ పరుగులు చేయకపోవడం వల్ల ప్రత్యర్థి ఆసీస్ లక్ష్యం అనేది చాలా తక్కువగా ఉండడంతో ఆ జట్టుకి ఈజీ అయిపోయింది మ్యాచ్ గెలవడము. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ 3వ స్థానానికి పడిపోయింది. మొదటి స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉండగా సెకండ్ పొజిషన్ లో ఆస్ట్రేలియా ఉంది. ఇక 3వ స్థానంలోకి భారత్ ఉంది. సెకండ్ పొజిషన్ కోసం భారత్ వెళ్తుందని అనుకున్నప్పటికీ కూడా తాజా టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో ఆశలన్నీ కూడా ఆవిరైపోయి ప్రస్తుతానికి 3వ ప్లేస్ కి భారత్ చేరుకుంది. ఇక ఒక రకంగా తీసుకుంటే 2021, 2023తో కంపేర్ చేసుకుంటే మనం క్వాలిఫై మాత్రమే భారత్ వెళ్ళింది. కానీ ఈసారి నెంబర్ 3కి వెళ్ళింది. అయితే అందరూ నెంబర్ 2కి వెళ్తుందని భారత్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఆశించారు. కానీ పర్ఫార్మెన్స్ లో కొంత భారత్ పర్ఫార్మెన్స్ అంత బాగుండకపోవడం తోటి ఈ రోజు ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, అదేవిధంగా 3వ ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చింది. రవి, మొత్తంకైతే గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత వరుసగా అటు శ్రీలంక, అదేవిధంగా న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కూడా భారత్ ఓడిపోయింది. భారత్ సొంత గడ్డ మీద న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఇక శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ లో కూడా ఓడిపోయింది. ఈ రోజు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ ల తర్వాత 3 మ్యాచ్లు అన్ని ఓడిపోవడంతో ఆ కోచ్ మీద కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. రవి, ప్రస్తుతానికైతే భారత్ ఓటమి పాఠాలతోటి వచ్చే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి వన్డే ఛాంపియన్ ట్రోఫీకి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ విశాల్.